సుంఠలందరూ క్లాస్కు వచ్చినట్టేనా? నిన్న శకుంతల పాఠం చెప్పుకున్నాం కదా, ఈరోజు దాని మీద ప్రశ్నలు సంధిస్తా. ఎవరైనా చెప్పకపోయారో చూశారుగా బెత్తం, ఒక్కొక్కడికి పిర్రలు వాసిపోతాయి. వామ్మో, కొంప తీసి నన్ను అడుగుతాడేమో. ఎవరిని అడుగుదాం? రే సుంఠ, నువ్వు నుంచోరా. అయ్యో, నన్నే పట్టుకున్నాడుగా. ఈ రోజు నా పిర్ర పగలటం ఖాయం. అరే, ఈ రోజు బుడంకాయ గడి పిర్రలు పగిలిపోతాయిరా, బెంచ్ మీద కూడా కూర్చోలేడు. చెప్పరా సుంఠ, నిన్న శాకుంతల పాఠం ఎంతవరకు చెప్పుకున్నా? అదే మాస్టారు, ఆ శాకుంతలం తన కొడుకు గురించి తెలుసుకొని కాలేజీకి వెళ్ళి అందరి ముందు కొడుకుని కాలేజీలో పిచ్చ కొట్టుడు కొడుతుంది మాస్టారు. శాకుంతలం పాఠంలో కాలేజ్ ఎందుకు వచ్చిందిరా సుంఠ? శాకుంతలం పాఠం గురించి చెప్పమంటే సొంతం సినిమాలో తెలంగాణ శకుంతల గురించి చెప్తావా? నీ పిర్రని కొంచెం కర్రకు అనుకూలంగా పెట్టరా సుంఠ. మాస్టారు, అసలు నేను క్లాస్కే రాలేదు మాస్టారు, నాకెలా తెలుస్తుంది? ఆ ముక్క నేను కొట్టక ముందు చెప్పాలిరా వెదవ సుంఠ. కూర్చో. ఏ సుంటలరా అక్కడ పగలబడి నవ్వుతున్నారు? అరే, ఆత్రంగా మన నవ్విని చూసినట్టున్నాడు రా, మన వైపే వస్తున్నాడు. ఏరా సుంటల్లారా, ఎందుకు అలా పగలబడి నవ్వుతున్నారు? నిన్న మీరు క్లాస్కి వచ్చారా? రాలేదు సార్. సార్ ఏంట్రా సార్, ఇది తెలుగు క్లాసు, మాస్టారు అని పిలవమని ఎన్నిసార్లు చెప్పాను రా సుంఠ. సారీ మాస్టారు. క్లాస్కు రాలేదని తప్పించుకుందాం అనుకుంటున్నారా సుంఠల్లారా? మిమ్మల్ని ఆ సుంఠలాగా కష్టమైన ప్రశ్న అడగను, సులువైన ప్రశ్న అడుగుతా. సందులు సమోసాల గురించి చెప్పండి రా సుంఠల్లారా. సమోసాలా మాస్టారు? సమోసాలంటే మనకందరికీ తెలిసిందే కదా మాస్టారు, వెరీ టేస్టీ స్నాక్స్. మనం కాలేజీ ఎంట్రన్స్లోనే అమ్ముతుంటారు మాస్టారు. అబ్బా, ఎన్ని రకాలు ఉంటాయో! ఆనియన్ సమోసా, ఆలు సమోసా, కాన్ సమోసా, అబ్బా చాలా రకాలు ఉంటాయి మాస్టారు. నాకు ఆత్రం గారికి అయితే ఆనియన్ సమోసా అంటే చాలా ఇష్టం. మరి మీకే సమోసా అంటే ఇష్టం మాస్టారు? సందులో మరి సందులు అంటే మాస్టారు, మన దేశంలో సందులు కొరమా, మా వీధిలోనే వచ్చాడు సందులు ఉన్నాయి. ఎమ్మెల్యే సందు, కార్పొరేటర్ సందు, టెంపుల్ సందు, ఆ పంకజం సందు అని కూడా ఉంటుంది మాస్టారు. మామూలుగా సందు ఎప్పుడు రద్దీగా ఉంటుంది. మనం కూడా ఒకసారి పోదామని ట్రై చేసినాం, కానీ అక్కడ ఆ సందు ఎంట్రన్స్ లోనే పెట్టింది 18+ వాళ్ళని అని. అందుకే మరి 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 వాళ్ళు కుదరలేదు. ఒక్క ఏం చెప్తుందాం మరి. సందులు సమోసాల గురించి చెప్పమంటే ఈ సుంటలు చూడండి దేని గురించి చెప్తున్నారు. మీ ఇద్దరి పిర్రలు ఈ బెత్తానికి కొంచెం అనుకూలంగా పెట్టండి రా. వద్దు మాస్టారు, అసలే పిర్ర మీద సెగ్గడ్డ ఉంది. ఈ రోజు ఆ గడ్డ పగిలేదాకా కొడతారా సుంఠ? సెగ్గడ్డంతా సితం కొట్టేశాడరా. అరే, ఆత్రం నొప్పి తట్టుకోలేకపోతున్నారా? బాగా అయిందా? లేకపోతే నన్ను కొట్టేటప్పుడు చూసి మీరు పగలబడి నవ్వుతారా? దాని మాత్రం ఏమిటా ముద్దు పెట్టుకున్నాడా ఏంటి? మా పిల్లలు కూడా పగల కొట్టిండు. కొంచెం కూర్చోడానికి బెంచ్ మీద నొప్పి పడుతుంది. ఏదో నేను ఒక్కడికి ఏదో కొట్టినట్టు మా అందరినీ ఏదో లాలిచ్చినట్టే చెప్తాడు. కనుకొచ్చా. అందుకే సొంత మాస్టర్ క్లాస్కి రావద్దురా, బయటికి వెళ్ళిపోదామని చెప్పా. నువ్వేమో వినకుండా తీసుకొచ్చేసావు. మాకు మాత్రం ఏదో సరదారా బయటకు వెళ్తే ప్రిన్సిపల్ సార్ రౌండ్లు వేస్తాడట. దొరికామనుకో పేరెంట్స్ని మొత్తాన్ని పిలిపిస్తారు. అప్పుడు ఇక్కడ నన్ను ఇంతకన్నా 10 రౌండ్లు వేస్తారు. ఆ రౌండ్ల కన్నా ఇదిగో ఈ పంతుల చేత ఒక రౌండ్ వేపించుకోవడమే బెటరు. సమ్మగంది. అప్పుడు బయటికి రారా బుడంకాయ, గాని పని చెప్తా. అసలు ఏం జరుగుతుంది? ఏ సుంటారా మరలా మాట్లాడుతున్నాడు, ఇంకో రౌండ్ వేయమంటావా?